పెద్దబాబు గారు, పార్వతి కాఫీ తీసుకొస్తే బాగుంటుంది అనుకున్నాను. ఈ లోపు నువ్వే కాఫీ తీసుకొచ్చేసావు. థ్యాంక్స్ పార్వతి. ఏంటి నెల పెద్దబాబు గారు అట్ట తుమ్ముతున్నారు? జలుబొచ్చినదా ఏంటి? కంగారు పడక పార్వతి, పొద్దున్నే చల్లనీళ్ళతో తలస్నానం చేశాను కదా, అందుకే. అయ్యో, మీకు శుభవార్త శబ్దమని వచ్చినాను కానీ ఇట్ట మిమ్మల్ని చూడగానే గుండె గుబులుగా ఉన్నది. నాకేం కాలేదు పార్వతి, ఆ వార్త ఏంటో చెప్పు. మల్లెపూలతో అభిషేకం చేస్తే ఈ ఇంటికి వారసుడు వస్తాడంట. భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఈ పూజ చెయ్యాలని సిద్ధాంతి గారు నిన్నే అమ్మగారితో చెప్పారంట. ఇందాకే సంతోషంగా మాట్లాడుకుంటున్నారు పెద్దబాబు గారు. మనమిద్దరం కలిసి మల్లెపూలతో అభిషేకం చేశామని అమ్మకు తెలిసిపోయిందా పార్వతి? అట్ట తెలుస్తాదేమోనని నీలాంబరి అబద్ధం ఆడినది పెద్దబాబు గారు. తానే మల్లెపూలతో అభిషేకం చేశానని చెప్పినది. దేవుడి దగ్గర నువ్వు పెట్టిన పూలను తీసి పాడేసిన ఆ నీలాంబరి మనకు ఇండైరెక్ట్గా సాయం చేసిందనుకోవాలి పార్వతి. అలా చేయబట్టే మనం పెరట్లోకి వెళ్ళి మల్లెపూలు కోసుకొచ్చాం. రాక్షసులకు వాళ్ళు మంచి పని చేశామని కూడా తెలియదు పెద్దబాబు గారు. ఏదేమైనా అమ్మగారి మొహంలో సంతోషం కానొచ్చింది. ఈ ఇంటి పెద్ద కొడలు నువ్వేం తెలియాలని ఆ భగవంతుడు ఇన్ని లీలలు చేయిస్తున్నాడు. మీకు జలుబు ఎక్కువైనట్టుంది పెద్దబాబు గారు, ఒక నిమిషం ఉండండి. అమ్మా, నీ సంతోషానికి కారణం పార్వతి అని నీకు తెలిస్తే కోప్పడవు కదా? నీ పెద్ద కొడలు పార్వతి అని చెప్తే నువ్వు ఒప్పుకుంటావు కదా? దేవా, ఆంటీ హాల్లోనే ఉంది. గోడ మీదున్న ఫోటోతో మాట్లాడుతున్నావేంటి? ఎందుకొచ్చావు చెప్పు. పొద్దు పొద్దునే చల్లో తలస్నానం చేసినట్టున్నా, తుమ్ములొస్తున్నట్టునే. విషయం చెప్పు. విశేషాన్ని నువ్వు చెప్పాలి దేవా. నాతో కలిసి పూజ చేయకుండా ఇంకెవరితోనో కూర్చొని మల్లెపూలతో అభిషేకం చేశా. దానితోనే కదా, ఆ పని మనిషితోనే కదా. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,